ప్రీవియస్ క్లాస్ లో రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్, ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్స్ ఇవి కూడా చూసాం కదా. ఇప్పుడు లాస్ ఆఫ్ వెక్టార్స్ చూద్దాం. ఓకేనా? లాస్ ఆఫ్ వెక్టార్స్, లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్స్, వెక్టార్ అడిషన్స్. వెక్టార్ అడిషన్స్ లో ఫస్ట్ వన్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్. నెక్స్ట్ parallelogram law of vector addition, parallelogram law of vector addition, vector addition. Third one polygon law of vector addition, polygon law of vector addition. ఓకే, ఈ త్రీ లాస్ ఉన్నాయి. మెయిన్ గా ఈ టూ లాస్ ఏది ట్రయాంగిల్ లా, ప్యారలలోగ్రామ్, ఆ రెండే మెయిన్ బేస్ ఇంపార్టెంట్. మెయిన్ గా చదువుతాం. పాలిగాన్ లాస్ అనేటివి కానీ కొంచెం బెటర్ గా చదువుతాం. ఓకేనా? సో బట్ ఎక్కువగా ఈ చదివేది ఈ రెండు, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్, ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్. సో వన్ బై వన్ మనం డిరైవ్ చేద్దాం వాటికి ఈక్వేషన్స్. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్. ఓకే, వెక్టార్ అడిషన్. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అంటే ఒక ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ని టూ వెక్టార్స్ గా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఒక ట్రయాంగిల్ కి త్రీ సైడ్స్ ఉంటాయి. ఆ త్రీ సైడ్స్ లో టూ సైడ్స్ ని టూ వెక్టార్స్ గా కన్సిడర్ చేస్తాం. థర్డ్ సైడ్ ని ఈ టూ వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, థర్డ్ సైడ్ ని ఎలా కన్సిడర్ చేస్తాం? రిజల్టెంట్ గా కన్సిడర్ చేస్తాం. అలా ఉండేది ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అంట. ఇఫ్ టూ వెక్టార్స్ are represented, okay, two vectors are represented in magnitude and direction as the two sides of the triangle, okay. The resultant of these two vectors, resultant of two vectors, ఏవి ఈ రెండు వెక్టర్స్, two vectors are in magnitude and direction. Resultant of two vectors are taken as a third side of the represent third side of the triangle, ఓకే. బట్ ఈ రిజల్టెంట్ అనేది ఎలా ఉండాలంటే రివర్స్ ఆర్డర్ లో ఉండాలి. ఈ వెక్టార్స్ ఒక ఆర్డర్ లోనే ఉండాలి. ఎక్కడ ఒక ట్రయాంగిల్ టూ వెక్టార్స్ ని టూ సైడ్స్ కన్సిడర్ చేయాలంట. సో ఇది ఒక వెక్టార్, ఇది పి వెక్టార్ అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ క్యూ అనేది ఇంకొక వెక్టార్. ఇవి ఒకే ఆర్డర్ లో ఉన్నాయి కదా, టైల్ హెడ్ ఒక ఆర్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు ట్రయాంగిల్ లో అది టూ సైడ్స్ కన్సిడర్ చేసాం. నెక్స్ట్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంట్ ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకేనా? ఈ రెండింటి మధ్య రిజల్టెంట్ ఏది? ఇది రిజల్టెంట్. ఈ రిజల్టెంట్ ఎలా యాక్ట్ అవుతుంది? థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ గా యాక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్. దాన్ని ఏమంటున్నాము? ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్. If two vectors are represented in magnitude and direction as two sides of the triangle, the resultant of two vectors are represent the third side of the triangle taken in a reverse direction. ఇవన్నీ ఒకే డైరెక్షన్ ఉన్నాయి, బట్ ఇది రివర్స్ లో ఉంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్. ఇప్పుడు దీనికి రిజల్టెంట్ ఫార్ములా R is equals to P vector plus Q vector. మాగ్నిట్యూడ్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్. ఓకే, P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్. కొంత యాంగిల్ తో ఉంటే ప్లస్ 2PQ cos θ గా రాసుకుంటాం. ఇది ఫార్ములా. దీన్ని రప్పిస్తాను ఎలాగోలాగా. దీన్ని సాల్వ్ చేద్దాం. P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ 2PQ అని సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇప్పుడు డెరివేషన్ చేయాలి. ఎలా చేద్దాం చూడండి. ఓకే, డెరివేషన్ ఇందాకే చెప్పుకున్నాం కదా, టూ వెక్టార్స్. దిస్ ఇస్ ద వెక్టార్ P, దిస్ ఇస్ ద అనదర్ వెక్టార్ Q. ఓకే, ఈ రెండింటికి రిజల్టెంట్ వెక్టార్ అనేది థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ R వెక్టార్.
ఓకే, ఆర్ వెక్టర్. రిజల్టెంట్ కి వెక్టర్ p కి మధ్య యాంగిల్ ని పై అనుకున్నాం. ఎంత ఏమనుకున్నాం? పై. ద యాంగిల్ బిట్వీన్ వెక్టర్ అండ్ రిజల్టెంట్. రిజల్టెంట్ అనేది కూడా వెక్టర్. ఓకే, ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ q కి p కి మనం యాంగిల్ ని మెన్షన్ చేయాలంటే ఇప్పుడు వెక్టర్ p అనేది ఇలా ఉంది, q అనేది ఇలా ఉంది, వాటి మధ్య యాంగిల్ ఎలా రాస్తాము? ఇట్లా రాస్తామా? ఇలా అనొచ్చు, తీటా అనేసి అనకూడదు కదా. ఎందుకు? టైల్ యాక్ట్ అవ్వాలి. అందుకని వెక్టర్ p అనేది ఏమవ్వాలి? ఏడు జరగాలి. ఎక్కడికి? ఇక్కడ జరిగింది. ఇది వెక్టర్ p. టైల్ మీట్ ఎందుకు కాబట్టి ఇది కదా వెక్టర్, అది కదా యాంగిల్ కదా. కాబట్టి ఈ వెక్టర్ ఇలా ముందుకు జరుగుతుంది. జరిగితే ఇక్కడ టైల్ మీట్ అయింది కాబట్టి హియర్ ద యాంగిల్ బిట్వీన్ ఏమవుతుంది? పీకి క్యూకి తీటా అనుకుంది. ఓకే, తీటా ఇట్లా వచ్చింది, అది తీటా. ఇక్కడ నుంచి పెర్పెండిక్యులర్ లైన్ ఒకటి డ్రా చేద్దాం. పెర్పెండిక్యులర్ లైన్. ఓకే, ఇదేమవుతుంది? ఇప్పుడు ఇది ఏదో ఒక పాయింట్ అనుకున్నాం, ఎన్ అనుకున్నాం. ఓ ఏ బి ఓకే ఎన్ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది, 90 degrees ఉంది రైట్ యాంగిల్. ఓకే, ఇప్పుడు బిఓఎన్ ట్రయాంగిల్ బిఓఎన్ నుంచి పైథాగరస్ రూల్ ఏం చెప్తుంది? ఓబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఓఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ స్క్వేర్. అకార్డింగ్ టు పైథాగరస్ రూల్ ఓబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఓఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ స్క్వేర్. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అక్కడ ఉంది. ఓకే, ఇట్లా ఉంది. నెక్స్ట్ OB square is equals to ON square కదా. ON square అంటే OA plus AN, OA plus AN whole square plus BN square. OB square is equals to OA square plus AN square plus 2 into OA into AN plus BN square. A plus B రూపంలో ఉంది. A square plus B square plus 2AB గా రాశారు. ఓకే, BN square. ఓకే, ఇది ఇక్కడ వరకు ఉంది కాసేపు. దీంతో మనకి OA అంటే P తెలుసు. ఓకే, OA ఈజ్ ద P. అదేవిధంగా AN తెలుసా? తెలియదు. నెక్స్ట్ BN తెలుసా? తెలియదు. ఓకే, నెక్స్ట్ OB అనేది R అని తెలుసు. OB ఈజ్ ద R వెక్టర్. ఈ రెండే తెలుసు. రిమైనింగ్ AN కానీ BN కానీ తెలియదు కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ BAN నుంచి ఓకే cos theta is equals to cos theta అంటే ఆ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ AN బై హైపోటెనస్ AB. మనకి కావాల్సింది AN కాబట్టి AN is equals to AB cos theta. ఓకే, AN is equals to AB అనేది Q cos theta. AN ఎంత వచ్చింది? Q cos theta వచ్చింది. నెక్స్ట్ దీని నుంచి sin theta తీసుకుందాం. sin theta is equals to ఆపోజిట్ సైడ్ BN, మనకి కావాల్సింది BN కదా కాబట్టి BN బై హైపోటెనస్ AB. సో దేర్ఫోర్ మనకి BN కావాలి కాబట్టి BN is equals to AB sin theta. AB Q sin theta BN ఇట్లా ఉంది. AN Q cos theta, BN is equals to Q sin theta. ఇప్పుడు వీటిని దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. OB అంటే R స్క్వేర్. నేను ప్రతిసారి వెక్టార్ పైన ఇలా పెట్టలేదు బాగులో, సో మీరు పెట్టండి. R స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు OA స్క్వేర్ P స్క్వేర్ ప్లస్ AN స్క్వేర్ Q స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ OA P ఇంటూ AN Q కాస్ థీటా ప్లస్ BN స్క్వేర్. BN ఏముంది? Q స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. BN స్క్వేర్ అంటే Q sin స్క్వేర్ థీటా, Q sin theta whole square, Q స్క్వేర్ sin స్క్వేర్ థీటా. సో therefore R స్క్వేర్ is equals to P స్క్వేర్ ప్లస్ ఇక్కడ Q స్క్వేర్ cos స్క్వేర్ థీటా, Q స్క్వేర్ sin స్క్వేర్ థీటా. Q స్క్వేర్ ని కామన్ తీస్తే cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ప్లస్ 2PQ cos థీటా. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా 1. సో therefore R స్క్వేర్ is equals to P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ 2PQ cos theta. So this is the magnitude of magnitude of vector. Square ఇక్కడ ఉంది, x side వస్తే రూట్ అయిపోతుంది. Square root of P square plus Q square plus 2PQ cos theta. So this is the triangle of vector addition లో resultant కి ఫార్ములా. Resultant R is equals to square root of P square plus Q square plus 2PQ cos theta. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఓకే గుడ్. ఇది నెక్స్ట్. ఇప్పుడు అంటే ఇది తెలుసుకున్నాం అనుకో, ఈ తీటాని కనిపెట్టచ్చు. ఎప్పుడు పీక్యూని ఇచ్చేసి రిజల్టెంట్ ఇచ్చేసి మనం తీటాని కనిపెట్టచ్చు. ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఈ వెక్టార్ కి రిజల్టెంట్ ఎంత వెక్టార్ ఎంత యాంగిల్ చేసింది? పై యాంగిల్ చేస్తున్నది. అంటే వెక్టార్ పీని క్యూని యాడ్ చేస్తే కదా రిజల్టెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ రిజల్టెంట్ వచ్చింది, ఓకే, దాని డైరెక్షన్ తెలుసుకోవాలి కదా. రిజల్టెంట్ డైరెక్షన్ తెలియాలి మనకి. రిజల్టెంట్ డైరెక్షన్ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? పైని కనిపెట్టుకోవాలి. ఓకే పై. సో ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఈజ్, ఓకే ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే ఓకే రఫ్ చేసేసి. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఈజ్, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఇది ఈ వెక్టర్. ఇప్పుడు వెక్టర్ BON నుంచి, ట్రయాంగిల్ BON నుంచి ఏం తీసుకుంటాం ఇప్పుడు? ఇది కదా ఫైండ్ అవుట్ చేయాలి. tan pi is equals to opposite side BN by adjacent side ON. So BN by ON అంటే OA plus AN. Okay, so therefore BN ఎంత వచ్చింది? Q sin theta by ఈ OA అంటే P ఉంది ప్లస్ AN Q cos theta. ఓకే Q cos theta. సో దిస్ ఇస్ ద tan pi. మనకి పై కావాలి అంటే, ఓకే పై కావాలన్నప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ Q sin theta by P plus Q cos theta. ఇది మనకి ఏం చెప్తుంది? యాంగిల్ బిట్వీన్ వెక్టార్ అండ్ రిజల్టెంట్ ని చెప్తారు. Q cos theta. ఓకే సో దిస్ ఇస్ ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్. ఇలా ఉంది. అండర్స్టాండ్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంతో కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఆ స్పెషల్ కేసెస్ ఏదో ఒకసారి చూద్దాం. ఓకే ఇక్కడ క్లియర్ కదా? ఓకే స్పెషల్ కేసెస్. సో దీంతో ఫస్ట్ వన్, ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ ఇన్ ప్యారలల్. ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ ప్యారలల్. ప్యారలల్ అన్నప్పుడు యాంగిల్ ఏమవుతుంది చెప్పండి? θ is equals to 0 degrees. అంటే వెక్టార్ A అంటే P వెక్టార్ ఇలా ఉంది, ఇంకొక వెక్టార్ Q వెక్టార్ ఇలా ఉంది. వాటి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు? 0నే కదా. కాబట్టి సో టూ వెక్టార్స్ ప్యారలల్ గా ఉంటే వాటికి రిజల్ట్ అంటే ఏమవుతుంది? R is equals to square root of P square plus Q square plus 2PQ cos theta కదా. theta value 0, cos 0 ఓకే 1. సో R is equals to square root of P square plus Q square plus 2PQ. A square plus B square plus 2AB. ఏ ఫార్మేట్ లో ఉంది? A plus B హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. R is equals to P plus Q. R is equals to P plus Q. అంటే టూ వెక్టార్స్ ప్యారలల్ గా ఉంటే రిజల్టెంట్ కావాలంటే ఏం చేయాలి? P plus Q. ఆ రెండింటిని యాడ్ చేసేస్తాం. ఓకే ఇప్పుడు ఆ రిజల్ట్, ఇప్పుడు వాటి యొక్క డైరెక్షన్, రిజల్టెంట్ డైరెక్షన్ తెలుసుకోవాలి. రిజల్టెంట్ డైరెక్షన్ కావాలంటే ఫార్ములా ఏముంది? ఇది ఉంది. దేర్ఫోర్ డైరెక్షన్ కావాలి కదా. ఇప్పుడు డైరెక్షన్ తెలుసుకోవాలంటే పై is equals to tan inverse of Q sin theta value 0 by P plus Q cos 0. ఓకే sin 0 0, ఇది 0 అయితే మొత్తం ఏమైపోతుంది? 0. tan 0 0 అంటే పై వాల్యూ ఏమైంది? ఇప్పుడు 0 అయిపోయింది. ఓకే పై వాల్యూ ఏమవుతుంది? 0. పై వాల్యూ 0 అయ్యింది కాబట్టి రిజల్టెంట్ అనేది ఈ వెక్టార్స్ ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్ లో ఉంటుంది. Whenever the two vectors are in parallel, the direction of resultant is same direction of two vectors. అవి ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్ లోనే ఉంటాయి. అది ఇది మనకి డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. ఇది ఒక కేసు. నెక్స్ట్ ఇప్పుడు వెక్టార్స్ యాంటీ ప్యారలల్ గా ఉంటాయి. ఓకే ఇవి గుర్తుపెట్టుకోవాలి. ప్యారలల్ గా ఉన్నప్పుడు రిజల్టెంట్ P plus Q. యాంగిల్ ఏమవుతుంది? డైరెక్షన్ 0 అయింది కాబట్టి సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ టూ వెక్టార్స్ ఆర్ ఇన్ యాంటీ ప్యారలల్. అంటే 180 degrees లో ఉన్నాయి. ఇక్కడ ఏం రాస్తాము? యాంటీ ప్యారలల్. టూ వెక్టార్స్ ఆర్ యాంటీ ప్యారలల్ అంటున్నాం. యాంటీ ప్యారలల్ అన్నప్పుడు 180 degrees. అప్పుడు cos 180 ఏమవుతుంది? -1 అవుతుంది.
sin 180 ఏమవుతుంది 0 అవుతుంది. cos 180 మైనస్ 1 sin 180 0 అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రిజల్టెంటే కదా కావాలి. therefore square root of p square plus q square plus 2pq cos 180. So r is equals to square root of p square plus q square. So cos 180 అంటే మైనస్ 1 అంటే మైనస్ 2pq వస్తుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. అప్పుడు ఇదేమవుతుంది? p మైనస్ q హోల్ స్క్వేర్ అనేది అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. r వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు p మైనస్ q అనేది అవుతుంది. ఓకే, అంటే రిజల్టెంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ ఏమైంది? p మైనస్ q అనేది అయింది. ఓకే, p మైనస్ q. ఇప్పుడు దీనికి డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ కావాలంటే పై ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ q sin theta, q sin theta by p plus q cos theta, cos theta. ఆ tan ఇన్వర్స్ ఇప్పుడు sin 180 ఏమవుతుంది? sin 180 0, cos 180 మైనస్ 1 అంటే ఇది 0 అయితే మొత్తం ఏమవుతుంది? 0 అంటే పై ఇక్కడికనే ఏమవుతుంది? 0. బట్ ఇక్కడ టూ వెక్టార్స్ యాంటీ ప్యారలల్ గా ఉంది. ఇది వెక్టర్ p, ఇక్కడ నుంచి ఇక q అనే వెక్టర్ ఉంది. రెండు యాంటీ ప్యారలల్ గా ఉన్నాయి. ఓకే, లేదా ఇట్లా ఉన్నాయి అనుకున్నాం. యాంటీ ప్యారలల్ అయితే ఇట్లా ఉంది p వెక్టర్, ఇంకొకటి ఇట్లా ఉంది యాంటీ ప్యారలల్ q వెక్టర్. వీటి యొక్క రిజల్టెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఈ టూ వెక్టార్స్ లో దేనికి ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో దాని వైపే డైరెక్షన్ గానే ఉంటుంది, రిజల్టెంట్ డైరెక్షన్. ఇఫ్ p ఈజ్ గ్రేటర్ దెన్ q అయితే డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఈజ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ p వెక్టర్. ఓకేనా? అంటే డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ resultant is in the direction of larger magnitude, direction of vector of larger magnitude, larger magnitude. దేనికైతే వెక్టర్ ఎక్కువగా మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుందో ఆ వైపే ఉంటుంది. q ఎక్కువైతే q వైపు అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ ఇన్ యాంటీ ప్యారలల్. వన్ సచ్ the vectors are perpendicular to each other. పెర్పెండిక్యులర్ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ గా ఉంది అంటే థీటా వాల్యూ ఏమవుతుంది? 90 డిగ్రీస్. 90 డిగ్రీస్. ఇప్పుడు ఇక్కడ sin 90 1, cos 90 0. ఓకే, sin 90 1, cos 90 0. r is equals to square root of p square plus q square plus 2pq cos theta. r is equals to square root of p square plus q square plus 2pq cos 90. cos 90 ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ p square plus q square అవుతుంది. ఇది మొత్తం 0 అయిపోతుంది. సో దిస్ ఇస్ ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ స్క్వేర్ రూట్ ఆఫ్ p square plus q square. ఇప్పుడు డైరెక్షన్ కావాలి, పై కావాలి. పై ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ q sin theta. అంటే sin theta అంటే sin 90 బై qp ప్లస్ q cos 90. tan ఇన్వర్స్. ఓకే, tan ఇన్వర్స్ sin 90 ఎంత ఉంది? 1 అంటే q sin 90 1, q into 1 1, q బై p ప్లస్ cos 90 0 అన్నప్పుడు ఇది ఏమైపోతుంది? 0. సో దేర్ఫోర్ tan ఇన్వర్స్ q బై p. ఓకే, పై ఈజ్ ద tan ఇన్వర్స్ q బై p అనేది అయింది. అంటే డైరెక్షన్ ఎలా చెప్తాము? టూ వెక్టార్స్ ఇప్పుడు పెర్పెండిక్యులర్ గా ఉన్నాయంట, ఇలా ఉన్నాయి టూ వెక్టార్స్ కదా. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ అంటే ఇది రిజల్టెంట్ ఈ టూ వెక్టార్స్ కి డయాగోనల్ గా వెళ్తుంది, డయాగోనల్ గా ఉంటాయి. ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ వెక్టార్స్ ఇస్ విల్ బి డయాగోనల్స్ ఆఫ్ దట్ టూ వెక్టార్, వాటికి డయాగోనల్ గా ఉంటుంది. రైట్? ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ third case, if the vectors are perpendicular to each other. Maximum resultant occurs if theta is equals to 0 degrees. కాబట్టి r maximum is equals to p plus q. Minimum resultant occurs
occurs if theta is equals to 180 degrees. So R minimum is equals to P minus Q. Okay, so this is the special cases of triangle of vector additions. So magnitude resultant ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేసేసుకున్నాం. మ్యాగ్నిట్యూడ్ యాంగిల్ బిట్వీన్ వెక్టర్ రిజల్టెంట్ అండ్ వెక్టర్ అది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాము, ఇఫ్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 0 అయ్యింది. ఓకే, థీటా వాల్యూ 0 అయినప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు పి ప్లస్ క్యూ అయ్యింది. ఓకే, పి ప్లస్ క్యూ, అప్పుడు పై వాల్యూ 0, రిజల్టెంట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్. ఓకే, సేమ్ డైరెక్షన్. సెకండ్ వన్, theta is equals to 180 degrees అయింది. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ 180 డిగ్రీస్ అయితే r is equals to p minus q. అప్పుడు పై అనేది 0 లేదా 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లార్జర్ వెక్టర్. మ్యాగ్నిట్యూడ్ ఏ వెక్టర్కి ఎక్కువ ఉంటుందో ఆ వైపు ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. ఓకే, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. అప్పుడు ఇక్కడ పై ఏమవుతుంది, tan ఇన్వర్స్ క్యూ బై పీ అనేది అయింది. ఓకే, tan ఇన్వర్స్ క్యూ బై పీ. అప్పుడు డైరెక్షన్ ఎలా ఉన్నట్టు, డయాగ్నల్ గా ఉన్నట్టు. డైరెక్షన్ డయాగ్నల్ గా ఉంది. ఓకే, డయాగ్నల్ గా వెళ్ళింది. నెక్స్ట్ ఆర్ మ్యాక్సిమం రిజల్టెంట్ పి ప్లస్ క్యూ, ఎప్పుడు థీటా వాల్యూ 0 అయింది. ఆర్ మినిమం పి మైనస్ క్యూ, ఎప్పుడు థీటా వాల్యూ 180 డిగ్రీస్ అయినప్పుడు. ఓకేనా, పి మైనస్ క్యూ. సో దీస్ ఆర్ ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్స్. అండర్స్టాండ్? ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ప్యారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ అడిషన్ చూద్దాం.